Praise the Lord. This is Bishop Dr. Arun Daniel from Warangal. Greetings to you in the matchless name of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు. ప్రత్యేకంగా క్రైస్ట్ జీసస్ బిలీవర్స్ గాస్పెల్ చర్చ్ నుంచి మీకు శుభములు పలుకుతున్నాను. మనము లెంటన్ డేస్లో ఉన్నాం, లేదా లెంట్ డేస్లో ఉన్నాం. మరి ఈ లెంట్ డేస్ గురించి కొన్ని విషయాలు మీతో మరి పంచుకోవాలని నేను ఎంతో ఆశతో ఉన్నాను. లెంట్ అనే పదం యొక్క నిర్మాణము మరియు వ్యుత్పత్తి అర్థాన్ని మొదట మనం చూద్దాం. లెంట్ అనే పదం పాత ఇంగ్లీష్ పదమైన లెంటెన్ లేదా లెంటెన్ నుండి వచ్చింది. దీని అర్థం వసంతము లేదా రోజుల పొడుగు కాలం, లేకపోతే రోజుల పొడుగు పెరగడం. రోజులు పొడుగుగా పెరిగే కాలాన్ని లేకపోతే పొడిగించే కాలాన్ని మరి లెంటన్ డేస్ అంటారు. లాటిన్లో దీన్ని క్వాడ్రాజెసిమా అనగా 40వ అని పిలుస్తారు. ఇది ఈస్టర్కి ముందు 40 రోజుల సిద్ధపాటును సూచిస్తూ ఉంది. లెంట్ అనే పదం జర్మనీకి మూలాల నుండి వచ్చింది. జర్మనీలో పొడవు పెరగడం అని అర్థం ఇస్తుంది. అయితే క్రైస్తవ లోకంలో యాష్ వెనస్డే నుండి అనగా భస్మ బుధవారం నుండి ప్యాషన్ వీక్లో శ్రమల వారంలో ఉన్నటువంటి పవిత్ర రోజైనటువంటి శనివారం వరకు ఉన్నటువంటి మరి కాలమును, మధ్యలో ఉన్నటువంటి కాలమును శ్రమల కాలము. దీంట్లో ఆదివారాలు కలిస్తే 46 రోజులు అవుతుంది. ఆదివారాలను తొలగిస్తే అంటే మినహాయిస్తే 40 రోజులు అవుతుంది. మరి పాత నిబంధన గ్రంథం ప్రకారం మనం చూసినట్లయితే లామెంటేషన్స్ అనేటువంటి పదాన్ని మనము పాత నిబంధనలో చూస్తాం. విలాప వాక్యములు అనే గ్రంథములో దుఃఖ దినముల గురించి మనం ప్రస్తావించడం జరుగుతుంది. పాత నిబంధనలో ప్రవక్త అయినటువంటి యెర్మియా ఆనాడు శ్రమలకు కొనుపోబడినటువంటి ఇశ్రాయేళ్ల విడుదల కొరకు, వారు ఉన్నటువంటి పాప క్షమాపణ నిమిత్తం, వారు ఉన్నటువంటి ఆ పాప స్థితిని పోగొట్టడం కొరకు, పాప క్షమాపణ నిమిత్తమై ఆయన ఎంతో ప్రార్థించినట్టుగా, దేవుని సన్నిధిలో విలాపించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే భక్తుడైనటువంటి యెర్మియాకు విలాప ప్రవక్త అని పేరు వచ్చింది. మనం మరి యొక్క విలాపములు ఎందుకు చెల్లించాలి, మరి దేని నిమిత్తం చెల్లించాలి అని మనం గమనించినట్లయితే పాప పశ్చాత్తాపం కొరకు అని గ్రహించాలి. అయితే ఆనాడు మరి దేవునిపై నమ్మకానికి దారి తీసేటువంటి బాధతో కూడినటువంటి ఈ ప్రార్థన మరియు బాధలకు నమ్మకమైనటువంటి ఆ దైవిక స్వస్థత లేదా దైవిక ప్రతిస్పందనను మనం పాత నిబంధనలోనే చూస్తాం. అయితే ఇది దేవుడు మానవులపై చూపేటువంటి సానుభూతిని, దేవుడు మానవులపై చూపించేటువంటి క్షమా గుణాన్ని ఇది సూచిస్తూ ఉంది. అయితే దీంట్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రార్థన. ఇంకా మరి కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే కొత్త నిబంధనలో యేసు ప్రభుల వారు 40 రోజులు ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. అపవాది చేత ఆత్మలో కొనిపోబడి శోధనను జయించినట్టుగా బైబిల్లో మనం చదువుకున్నాం. ఈ విషయాన్ని గత వీడియోలో నేను ప్రస్తావించడం జరిగింది. అయితే క్రైస్తవులుగా మనం క్రొత్త నిబంధనను పాటించబద్దులమైన యేసయ్య యొక్క బోధనలను మనము అనుసరించవలసినటువంటి వారమై ఉన్నాము. అందుకే కొత్త నిబంధనలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుంచి 18 వరకు, లూకా సువార్త 12వ అధ్యాయము 33 నుంచి 34 వరకు మరి ఈ విషయాల గురించి మనం చాలా స్పష్టముగా, ముఖ్యంగా ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి, ముఖ్యంగా దాతృత్వం గురించినటువంటి మరి విషయాలను మనము చూస్తాం. అయితే 40 రోజుల ప్రాముఖ్యత, బైబిల్లో ఉన్నటువంటి 40 రోజుల ప్రాముఖ్యతను ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. సిగ్నిఫికెన్స్ ఆఫ్ 40 డేస్. ఈ లెంట్నే ఉపవాస శోధన కాలం అని కూడా అంటారు. ఎందుకంటే
యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-11 వరకు చూస్తే ఆయన శోధించబడినట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిచర్యకు ముందు అరణ్యములో 40 రోజుల ఉపవాస ప్రార్థన ఆయన చేసి, నేను ఇంతకుముందు సెలవిచ్చినట్లుగా ఆయన పాపం మీద, ధర్మశాస్త్రం మీద, లోకం మీద, అదేవిధంగా సాతాను మీద విజయాన్ని ఆయన పొందాడు. ఇక్కడ సాతాను శోధనలను మనం జయించబద్ధులమై ఉన్నామని గ్రహించాలి. యేసు ప్రభువును చూస్తూ మనం అనేక విషయాలు మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇది మన ఆత్మీయ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా యేసయ్య పడినటువంటి ఆ శ్రమలు మనం గనక గమనించినట్లయితే, యేసు ప్రభువుల వారు ఈ లోకంలో 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన పరిచర్య కొనసాగించారు. ఆ 3.5 సంవత్సరాల్లో చివరి 6 నెలల కాలంలో ఆయన శోధించబడ్డాడు. అందులో 3 నెలలు ఎక్కువగా శోధించబడ్డాడు. ఆ తర్వాత 40 రోజులు మరీ ఎక్కువగా, ఆ తర్వాత వారం రోజులు ఇంకా ఎక్కువగా, అది వర్ణనాతీతముగా ఆయన శోధించబడ్డాడు. అందుకే ప్యాషన్ ఆఫ్ ద వీక్ అంటారు దాన్ని. ఈ 40 దినాల్లో వచ్చే చివరి వారాన్ని ప్యాషన్ ఆఫ్ ద వీక్ అంటారు. ఆ సమయంలోనే మనం గుడ్ ఫ్రైడే, తర్వాత పవిత్ర శనివారం, తర్వాత ఈస్టర్ సండేను మనం జరుపుకుంటాం. అయితే యేసయ్య తన యొక్క శ్రమల గురించి ముందే ఆనాడు తన శిష్యులకు ప్రవచనాత్మకంగా తెలియజేశాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, అప్పటి నుండి యేసు తాను యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక శ్రమలు అనుభవించి చంపబడి 3వ దినమున లేవవలసి ఉన్నారని తన శిష్యులతో తెలియజేయనారంభించడం రాయబడింది. అదేవిధంగా మత్తయి సువార్త 17వ అధ్యాయం 22-23 వచనాల ప్రకారం, వారు గలిలయలో ఉండగా యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడబోచున్నాడు, ఆయనను చంపెదరు, అయితే ఆయన 3వ దినమున లేచును అని చెప్పాడు. చెప్పినప్పుడు అందుకు వారు మిక్కిలి దుఃఖపడిరి అని రాయబడింది. దేవుని బిడ్డలారా, యేసయ్యకు వచ్చే శ్రమలు వారు తలంచినప్పుడు, ఆయన చెప్తున్నప్పుడు, ఆ విషయాన్ని వారు ఒక్కసారి ఊహించుకున్నప్పుడు వారు ఎంతో దుఃఖపడ్డారు. ఎందుకంటే వారికి తెలుసు యేసయ్య చనిపోతాడు, పాతిపెట్టబడతాడు, తిరిగి లేస్తాడని. ఆ శ్రమలు మానవ మేధస్సుకు అతీతంగా ఉన్నాయి. ఆ శ్రమలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఎందుకు ఇంత శ్రమ యేసయ్య నీ కొరకు నా కొరకు ఆయన పడవలసి ఉంది అంటే, కేవలం మనల్ని ఆయన రక్షించడం కొరకే. ఆయన ఈ లోకానికి లోక రక్షకుడిగా వచ్చాడు. ఆ కార్యం అది నెరవేర్చబడాలి. అది ప్రవచనాత్మకం. అది ముందే నిర్ణయించబడింది. ఆయన ప్రణాళికలో ఆయన చిత్తానుసారముగా ఈ లోకానికి వచ్చి ఆయన చనిపోబడ్డాడు. అదే రీతిగా శ్రమలను కూడా ఆయన ముందే, ఆ గుడ్ ఫ్రైడే లేకపోతే ఆ శ్రమల దినాల కంటే ముందే తన శిష్యులతో ఆయన ప్రవచించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఇది దేన్ని సూచిస్తూ ఉందంటే, మానవులు పశ్చాత్తాపడాలి, మానవులు ఆయన త్యాగాన్ని అర్థం చేసుకోవాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన పొందినటువంటి శ్రమలు, ఆయన పొందినటువంటి దెబ్బలను మనం పశ్చాత్తాపముతో అంగీకరించి ఆయన వైపు తిరగవలసిందే. యెషయా గ్రంథం 53వ అధ్యాయము ప్రతి ఆలయంలో, అనగా ముఖ్యంగా చర్చెస్లలో, అన్ని డినామినేషన్స్ చర్చెస్లో ఉన్నటువంటి తత్వవేత్తలు, ముఖ్యంగా పండితులు, దైవ పండితులు, దేవుని జ్ఞానం తెలిసిన వారందరూ కూడా చదువుకుంటారు. ఎందుకు అంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అని రాయబడ్డది. ఇంకా అక్కడ ఏం రాయబడ్డది? అతనిలో స్వరూపమైనను సొగసైనను లేదు అనేటువంటి మాటను మనం చూస్తాం. ఇది దేనికి సాదృశ్యం అంటే, క్రైస్తవుడుగా మనం సిద్ధపడాలి. యేసయ్య ఏ విధంగా తనకు తాను శ్రమల కొరకు సిద్ధపడ్డాడో, మనము కూడా మన జీవితాల్లో ఆశీర్వాదాలు పొందాలి అంటే సిద్ధపడాలి.
ఇది కేవలం దుఃఖ దినాలు మాత్రమే కాదు. ఆయన యొక్క శిలువ ధ్యానాన్ని మనం ధ్యానం చేస్తూ దుఃఖపడమే కాదు, మనము ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఆ పునరుద్ధాన శక్తిని మనం పొందుకోవాల్సినటువంటి వారమే ఉన్నాం. ఆ విజయాన్ని పొందుకోవాల్సిన వారమే ఉన్నాం. అయితే 40కి చాలా ప్రాముఖ్యత ఉంది. 40 దినాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. పాత నిబంధనలో నోవాహు కాలంలో వర్షం 40 రోజులు కురిసింది. మరి దేవుడు ఈ భూమినంతా కూడా ప్రక్షాళన చేయాలనుకున్నాడు. మానవులు వారు చేసినటువంటి పాపం వలన భూమి అంతా కూడా అపవిత్ర పాలైపోయింది. ఆ సమయంలో దేవుడికి ఎంతో కోపం వచ్చి ఆ నీతిమంతుల కొరకు వెతికినప్పుడు ఆ నోవాహు ఆయన కుమారులు మాత్రమే ఉన్నారు, ఆయన కుటుంబం మాత్రమే ఉంది. అందుకే మిగతా వారందరినీ కూడా నాశనం చేయాలనుకున్నాడు. ఆ జలము చేత పవిత్రం చేశాడు, ఆ వర్షం చేత పవిత్రం చేశాడు. 40 పగళ్ళు 40 రాత్రులు తెరపకుండా వర్షం కురిసింది. కానీ నోవా ఆయన కుటుంబము ఓడలో రక్షించబడ్డారు. ఆదికాండం 7:12 చూస్తాం. అదే రీతిగా మోషే ఉపవాసం. దేవుణ్ణి చేరడానికి మోషే తన్ను తాను తగ్గించుకొని, ముఖ్యంగా తనలో ఉన్న శరీర క్రియలు, పాపము లేదా ధర్మశాస్త్రం సంబంధమైనటువంటి పాపం ఇవన్నీ కూడా తగ్గించుకోవడం కోసం ఆయన 40 రోజులు 40 రాత్రులు ఉపవాసం ఉండి ఆ సీనాయి పర్వతం మీద దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని లేదా పదాజ్ఞల్ని ఆయన పొందుకున్నాడు. ఇంకా మనం చూస్తే మరి పాత నిబంధనల గ్రంథంలో ఏలియా భక్తుడు తను ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు దేవుడు చూపిస్తున్నటువంటి పర్వతమైనటువంటి హేరోదు ఎక్కడానికి ఆయనకు 40 రోజుల కాలం పట్టింది. 40 రోజుల ప్రయాణం ఆయన చేశాడు. మొదటి రాజుల గ్రంథం 19:8 చూస్తాం. అదే రీతిగా నినివే పట్టణస్థులు యోనా ప్రవచనం ద్వారా వారు మారు మనసు పొందడానికి పట్టిన కాలము 40 రోజులు. 40 రోజులు వారు ఉపవాసం ఉండి బూడిద వారి మీద చల్లుకొని గోనపట్ట ధరించుకొని బూడిదలో కూర్చున్నప్పుడు 40వ రోజు వారికి మారు మనసు కలిగింది. యోనా 3:4. ఆ తర్వాత 6వదిగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు మరి అపవాది చేత శోధించబడినటువంటి కాలం, ఆ ఉపవాస కాలం ఏదైతే ఉందో అది 40 రోజులు. మత్తయి సువార్త 4:1-11 అయితే ఈ శ్రమలలో ఆనాడు భక్తులు అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు బోధించింది ఏంటంటే, మనకు శ్రమ వచ్చినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని నేర్పించారు. శ్రమ ప్రతి ఒక్క మానవుల్లో వస్తుంది. బాధ, వేదన అనేది ప్రతి ఒక్క మానవుల్లో కలుగుతుంది. మానవుల్లో ఆ విధంగా వచ్చినప్పుడు చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైన కార్యం ఏంటంటే ఉపవాసం. అది వ్యక్తిగతమైంది, సంఘపరమైంది కానే కాదు, పాస్టర్కి సంబంధించింది కానే కాదు, దైవ సేవకులకు సంబంధించింది కానే కాదు, అది వ్యక్తిగతమైనది. అందుకే యేసుప్రభుల వారు నీవు ప్రార్థన చేయునప్పుడు మరి రహస్యమందున్న దేవుణ్ణి కలుసుకోవడానికి రహస్యమందున్న గదిలోనికి వెళ్ళమన్నాడు. తలుపులు వేసుకొని ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి. వ్యక్తిగతమైనటువంటి కనెక్షన్ నీకు ఆయనకి ఎంతో అవసరమని ఆయన బోధించాడు. కాబట్టి ఈ సమయంలో నేను బోధించేది చాలా ప్రాముఖ్యం ఏంటంటే, ఈ యొక్క శ్రమల కాలము లేకపోతే ఈ యొక్క శోధన కాలము, ఉపవాస కాలం ఏదైతే ఉందో అది వ్యక్తిగతమైనది. కొన్ని సంఘాల్లో సంఘపరంగా పాటిస్తారు. నువ్వు పాటించాలనుకుంటే పాటించవచ్చు, దెర్ ఈజ్ నో ఆబ్జెక్షన్. బట్ ఇట్ ఈస్ అన్ ఆప్షన్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఈ యొక్క మరి శ్రమల కాలంలో మనం పాటించాల్సినవి చాలా ప్రాముఖ్యంగా నెంబర్ 1 ప్రార్థన. వ్యక్తిగత ప్రార్థనతో పాటు కుటుంబ ప్రార్థనకు ఎక్కువగా సమయాన్ని నువ్వు ఇవ్వాలి. రెండవదిగా ఫాస్టింగ్, ఉపవాసం. శరీరాశలను తగ్గించుకొని దేవునితో గడపడానికి ప్రయత్నం చేయాలి. ఫాస్టింగ్ ఏం చేస్తుందంటే నీ శరీర ఆలోచనలను తగ్గిస్తుంది, ఆత్మీయ ఆలోచనలను పెంపొందిస్తుంది. మూడవదిగా వాక్య ధ్యానం, వాక్యాన్ని ధ్యానించాలి, బైబిల్ స్టడీ చేయాలి. బైబిల్ స్టడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఉపవాసం ఉండకున్నా పర్వాలేదు, కానీ వాక్యాన్ని ధ్యానించాలి 40 రోజులు. యేసుక్రీస్తు శ్రమల గురించినటువంటి వాక్యాలను ఎక్కువగా మనం ధ్యానించాలి. 4వదిగా దాన ధర్మాలను చేయగలగాలి. పేదలు ఎంతోమంది ఉన్నారు. మన యొక్క భారతదేశము
వరల్డ్ పాపులెస్ట్ కంట్రీ అని పేరు తెచ్చుకుంది. ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు జీవిస్తున్నారు. కాబట్టి పేదవాళ్ళకి, అవసరంలో ఉన్నవారికి నువ్వు సహాయం చేయాలి. ఐదవదిగా పశ్చాత్తాపం, రిపెంటెన్స్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ పశ్చాత్తాపము ప్రభువు వైపుకు నడిపిస్తుంది. చివరిగా ఆధ్యాత్మిక వృద్ధి కొరకు నువ్వు ప్రయాసపడాలి. స్పిరిచువల్ గ్రోత్ అనేది నీలో పెంపొందించుకోవాలి. తద్వారా దేవుని యొక్క నామాన్ని నువ్వు హెచ్చిస్తావు. ఆత్మ ఫలమును ఫలించాలి. గలతీ 5:22లో మనం చూస్తాం. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఆశ్రనిక, ఈ విధంగా 9 మరి ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో, ఈ లెంట్ డేస్ సమయంలో ప్రత్యేకముగా మనల్ని మనం తగ్గించుకొని, దేవుడు ఏ విధంగానైతే అపవాది చేత కొనుపోబడినప్పుడు, ఆయన శ్రమలలో ఉన్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఒకవేళ నువ్వు శ్రమలో ఉన్నట్లయితే ఉపవాసం ఉండు. ఒకవేళ లేని ఎడల ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. కానీ వాక్యాన్ని ధ్యానించు, ప్రార్థన జీవితంలో ఎదుగు. అదే రీతిగా దాన ధర్మాలు, అదే రీతిగా ఇతరుల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎదిగించుకోవడానికి ప్రయత్నం చేయి. ముఖ్యంగా ప్రభు వైపు చూద్దాం, కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉందాం. మహాపరిశుద్ధర, ఈ యొక్క వీడియోను వాచ్ చేస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. నీవు మా కొరకు ఈ లోకంలో శ్రమ పడడానికి వచ్చావని నీ వాక్యం ద్వారా మేము వింటున్నాం. దేవ, ఈ లెంట్ డేస్ కేవలం సంఘానికి సంబంధించినవి కావు, వ్యక్తిగతమైనవని తెలుసుకున్నాం. ఈ సమయంలో ఎంతమంది అయితే ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నారో వారికి కావాల్సిన శాంతి, సమాధానము, నీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాల చేత నింపి సిలువకు దగ్గరగా జీవించే కృప దయచేయండి. సిలువ ధ్యానంలో ఉన్నటువంటి గొప్పదనాన్ని, ఆ గొప్ప విజయాన్ని బిడ్డలు పొందుకునే కృప దయచేయమని ఈ కొద్దిన పాలు యేసు పరిశుద్ధ నామమున అడిగి కొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. థ్యాంక్ యూ.